విషయాలు నన్ను పక్కకి తోసేసినంత మాత్రాన మిగతా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న క్వశ్చన్లు తెలిసి తెలియని మాటలు మాట్లాడటం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడ సినిమాకి ఎఫెక్ట్ పడుతుంది, ప్రొడ్యూసర్కి ఎఫెక్ట్ పడుతుంది, చిన్న చిన్న ప్రాణాలకు ఎఫెక్ట్ పడుతుంది. వాడు వచ్చేసి చెప్పొద్దు అంటే అది అక్కడ ఆగిపోతుందిగా. నేను ఆగిపోతే ఇంకొకటి చెప్పడం మానేస్తాడుగా. సో చిన్న చిన్న యూట్యూబ్స్, చిన్న చిన్న ట్రోలర్స్, వాళ్ళకి వచ్చే చిన్న చిన్న క్షణిక ఆవేశాల వల్ల, చిన్న చిన్న ఆనందాల వల్ల మిగతా వాళ్ళు నాశనం అయిపోతున్నారు. అది మన దాకా వస్తే కానీ తెలీదు. సో సినిమాలాగే చూద్దాం. నిజంగా పుష్ప 2 అనే మూవీ, అందులో క్యారెక్టర్ని చాలా పర్సనల్ గా తీసుకున్నారు. ప్రతి క్యారెక్టర్ ని పర్సనల్ గా తీసుకున్నారు కాబట్టి అక్కడ అంత పెద్ద విషయం అయిందనమాట. అక్కడ జరిగింది లీగల్ గా ఎంతవరకు వెళ్ళాలి, అక్కడ ఏం జరిగింది అనేది, పోలీస్ వ్యవస్థ ఏం చేసింది అనేది మనకు తెలుసు. కానీ ఇంకా పర్సనల్ గా తీసుకుంటున్నారు కొంతమంది. అది కరెక్ట్ కాదు. అక్కడ లీగల్ గా ఎంతవరకు తీసుకోవాలి అంతవరకే తీసుకోవాలి. అక్కడ ఏ టైంలో ఏం జరిగింది, ఏ టైంలో ఏం జరిగింది అనేది ప్రతిదీ మనకి వీడియోలో, అంటే సీసీ ఫుటేజ్ ద్వారా మనకి తెలిసింది. సో అక్కడ చిన్న చిన్న మెలుకులు అనేది మనం చూస్తున్నాం కదా. అంటే టెక్నాలజీ వచ్చేసింది. కానీ ఏంటంటే సినిమాలో చూడకుండా క్యారెక్టర్లు పర్సనల్ గా తీసుకుంటున్నారు. గతంలో ఒకసారి మగధీర సినిమా వస్తే అందులో ఒక విలన్ అది వేసి చంపేస్తాడు. ఎవరిని? అడ్వకేట్లు ధర్నా చేశారు. RRR సినిమాకి ఆ క్యాప్ ఏదైతే పెట్టుకుంటున్నారో దాని మీద కేసులు వేశారు. సో అక్కడ మనకి సినిమా వేసే ముందు ఈ పాత్రలు ఇవన్నీ కూడా కేవలం కల్పితం అని వేస్తారు. మరి ఎందుకు పర్సనల్ గా తీసుకుంటారు నాకు అర్థం కావట్లేదు. సో ఏంటంటే సినిమా వల్ల ప్రాణాలు పోతున్నాయి, అదొక్కటే మెయిన్. అసలు అది జరగకూడదు. సో ట్రోల్స్ వల్ల ఇలాగ తెలిసి తెలియని మాటల వల్ల మనస్పర్ధలు వస్తున్నాయి. ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లో ఏదో ఒక ముక్క కట్ చేసినా కూడా నేను బ్యాట్ అవుతా. ఒక చిన్న మాట అది ఉల్టా అవుతుంది. అక్కడ మంచి చూడట్లే, చెడే చూస్తున్నారు అనమాట. ఒక్క ఫోన్ వల్ల జీవితం నాశనం అయిపోతుంది. అదొకటే నేను చెప్తున్నా.